వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. మనతో పాటు ప్రముఖ ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. సార్ నమస్తే. ఇప్పుడు రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారం మరొకసారి తెర మీదకి వచ్చింది. దాంట్లో లీడ్ రోల్ పోషిస్తుంది ఇల్లు. ఆ ఇంటిని రాజ్ తరుణ్ లావణ్య కలిసి, అంటే వారు ఒక పొలిటీషియన్ దగ్గర అప్పు తీసుకోవడం జరిగిందని, ఆ పొలిటీషియన్ రేపో మాపో ఆ ఇంటిని ఆక్యుపై చేసుకోవడం జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇందులో నిజమెంత? అసలు మీకు తెలిస్తే ఆ పొలిటీషియన్ ఎవరు? దీంతో పాటు లావణ్యకు సంబంధించి అక్రమ సంబంధాలు, డ్రగ్స్ వ్యవహారం, ఇంకా ఇతరత్ర మీకు తెలిసిన కొన్ని, మాకు చెప్పనివి కొన్ని ఉంటే, అవి కాకుండా మరొక కోణం ఏదో ఉంది. దానికి సంబంధించిన బాధితులు కొంతమంది మిమ్మల్ని ఇప్పటికే ఆశ్రయించారు అనే నిజం మాకు తెలిసింది. సో ఆ డీటెయిల్స్ కూడా వెల్లడిస్తారనుకుంటున్నాం. చెప్తా. సో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా, ఎవడి పొలిటీషియన్. నాకు చాలా రోజుల క్రితమే ఈయన ప్రస్తావన ఉంది. ఓకే. సో లావణ్యకి సంబంధించి మనం పోలీస్ ఆఫీసర్స్తో సంబంధాలు చూసాం, లాయర్లతో స్విమ్మింగ్ పూల్లో లింకులు చూసాం, ఓకే, ఇంకా మాస్టర్ సాయి, చింటూ, ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. సో ఈ కేటగిరీలో ఒక పొలిటీషియన్ కూడా ఉన్నాడు అనే డౌట్ ఇప్పుడు వస్తుంది. అవును. అయితే ఇది ఆ రకమైన సంబంధమా లేకపోతే వేరే రకమైన సంబంధమా అనేది మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నా. ఓకే. చాలా రోజుల క్రితం నాకు ఒక కాల్, ఎక్కడి నుంచి ఒక అమ్మాయి ఫోన్ చేసింది. ఓకే. ఫోన్ చేసి చాలా విషయాలే చెప్పింది. మీకు స్ట్రేంజర్ పూర్తిగా? నాకు తెలియదు, కంప్లీట్గా తెలియదు. ఎక్కడో మాదాపూర్లో ఒక హాస్టల్లో ఉంటున్న ఒక యువతి. ఓకే. ఆవిడ రూమ్మేట్ గాయత్రి అనే అమ్మాయి, ఈవిడే బినామీ అని చెప్పింది. ఓకే. సో ఈవిడ బేసికల్లీ చాలా మంది దగ్గర ఈ బ్లాక్మెయిల్స్ చేస్తుంది అని చెప్పి మనం కేసులు కూడా చూసాం. నేను నోటి మాట కాదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు డైరెక్ట్గా ఓపెన్గానే రాజ్ తరుణ్ బ్లాక్మెయిల్ చేస్తుంది. ఏమని, రాజ్ తరుణ్ నీకు ఇన్నాళ్ళు ఓపిక పట్టాను, నీకు సంబంధించినవన్నీ రిలీజ్ చేసేస్తానని చెప్పి హర్యానా ఆడియోలు అవన్నీ రిలీజ్ చేస్తాను. ఎందుకంటే ఇల్లు నువ్వు వదిలేసి పోకపోతే నీకు సంబంధించినవన్నీ రిలీజ్ చేస్తాను. అంటే ఇల్లు ఇస్తావా లేకపోతే ఇవి బయట మార్కెట్, దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్మెయిల్. ఇది ఒకటి. అలాగే పోలీస్ స్టేషన్లో పోలీసులు కేసు పెడతారా లేకపోతే నేను ఆత్మహత్య చేసుకున్నా, దిస్ ఈస్ కాల్డ్ బ్లాక్మెయిల్. అలాగే ప్రీతిని బ్లాక్మెయిల్ చేసిందని చెప్పి ప్రీతి చెప్పింది మనకి. సో బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అడిగిందా అమ్మ అంటే డబ్బులు అడగలేదు. మరి ఏం అడిగింది ప్రీతి అంటే ఎవరితోనో పడుకోమని చెప్పి అడిగింది. ఇది ప్రీతి చెప్పిన మాట. ఆన్ రికార్డ్ ఉంది, టీవీ ఛానల్ చూసుకోండి మీరు. సో ఇలా అంటే బ్లాక్మెయిల్ అనేది డబ్బుల కోసమే కాకుండా ఇల్లు కోసం కావచ్చు, కేసులు పెట్టడం కోసం కావచ్చు, లేకపోతే ఇంకా ఇలా వేరే వాళ్ళకి అమ్మాయిల్ని తార్చడం కోసం కూడా బ్లాక్మెయిల్ చేయొచ్చు. సో ఎలా బ్లాక్మెయిల్ చేస్తుంది బేసికలీ అంటే వాళ్ళ ఫోన్లు ఎవరి దగ్గర పెట్టుకుంటుంది. సో మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కాల్ రికార్డ్స్ లేకపోతే ఏ వీడియోస్ ఇవన్నీ కూడా ఏంటి అంటే వాళ్ళ ఫోన్లు గుంజుకొని వాళ్ళ ఫోన్లో నుంచి తీసినవి అవి పెట్టుకొని నువ్వు నా జోలికి వస్తే నేను ఇది చేస్తా, లేకపోతే నువ్వు నాకు ఇచ్చేయకపోతే ఇవి చేస్తా. ఇవే కదా జరుగుతుంది రోజు. కాల్ రికార్డింగ్లు ఇవన్నీ ఇస్తుంది. అండ్ దాంట్లో కూడా మళ్ళీ ఎడిటింగ్ టెక్నాలజీ. సరే, సో ఇలా ప్రీతి ఒక్కతేనా అంటే కాదు, ఇంకా కొంతమంది బాధితులు. వీళ్ళకి బలవంతంగా డ్రగ్స్ కూడా అలవాటు చేస్తారు. అండ్ డ్రగ్స్ అలవాటు చేసి వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి వాళ్ళని దూరం చేయడం అనేది ఫస్ట్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి. ఎందుకు అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఆ అమ్మాయిని వేరే వాళ్ళ దగ్గర పంపిస్తే వెళ్ళదు. ప్రేమలో ఉన్నప్పుడు ఇంకా ఇప్పుడు వాడు ఒక వెధవ, వాడు వేరే దాంతో తిరిగాడు అని చెప్పి వాళ్ళకి ఈ అమ్మాయికి గొడవలు పెట్టడానికి ట్రై చేస్తారు ఫస్ట్. ఎప్పుడైతే ఈ గొడవలు పెద్దదవుతాయో వాళ్ళు సపరేట్ అయిపోతుందో, లేదు చెల్లె నీకు నేను ఉన్నాను చెల్లె, ఆయన ఉన్నాడు బాగా చూసుకుంటారని చెప్పేసి ఆయన బాగా ఓదార్స్తాడని చెప్పి ఆయన అలాంటి వాళ్ళ దగ్గరికి ఎరేస్తుంది అనే విషయం నాకు ఎలా తెలిసింది. ఎరేసేది ఎవరికి? ముఖ్యంగా పొలిటీషియన్స్ కేనా? అయితే ఆ పొలిటీషియన్స్ కి ఈవిడికి మధ్య ఒక బ్రిడ్జే ఈ గాయత్రి అనే ఆవిడట. ఓకే. సో ఏం చేస్తుంది ఈవిడ, ఎలా చేస్తుంది అనేది నేను చాలా పెద్ద కాల్ పాపం అనమాట మధ్యలో వచ్చింది. సో అప్పుడు ఈ గాయత్రి అనేటమ్మా ఇప్పుడు రూమ్మేట్ సార్ మాకు నిఖిలు వీళ్ళందరూ వచ్చారనమాట. మూన్ షైన్ ఉంది కదా సార్ పబ్బు, మూన్ షైన్ ప్రాజెక్ట్ సో అప్పుడు వెళ్ళినప్పుడు రాజ్ తరుణ్, అవికా గోరే, నిఖిలు వీళ్ళందరూ వచ్చారనమాట. సో తనతో పాటు లావణ్య వచ్చింది. సో అప్పుడు ఈ గాయత్రి అనేటమ్మా ఇప్పుడు రూమ్మేట్ సార్ మాకు ఇక్కడ మాదాపూర్ లో. అప్పుడు పీజీలో ఉండేవాళ్ళం. సో తను ఇలా మా పబ్కి తీసుకెళ్ళింది. అయితే మేము అలా వెళ్తే అప్పుడు ఇంట్రడ్యూస్ చేసింది అనమాట. ఇలా తను రాజ్ తరుణ్ తో స్టే చేస్తుంది అలా అని చెప్పింది. అదంత ఇంకా వాళ్ళు కొంచెం సెలబ్రిటీస్ కదా సార్, అంటే మేము ఇంకో కొంచెం రెస్పెక్టింగ్ అలా చూసాము. అంటే మేము నమ్మలేదు సరిగ్గా. ఏదో కొంతమంది అలా చెప్పుకొని కొంచెం ఫేమ్ అవుతూ ఉంటారు కదా అని మేము లైఫ్ తీసుకున్నాము. అయితే ఇంకా ఒకటి సార్ డార్క్ సీక్రెట్ ఏంటంటే తను ఓన్లీ డ్రగ్స్ అవే కాదు,
పొలిటీషియన్స్ కి కొంచెం అమ్మాయిలను కూడా ఇలా చేస్తూ ఉంటుంది సార్. అది అందుకే తనకు అప్పటి నుంచి మనీ అవి ఎలా వస్తుంటాయి. ఇట్స్ లైక్ అంటే రాస్తారు కూడా ఆ టైంలో అంత హీరో కాదు కదా. సో పొలిటీషియన్ వికారాబాద్ లో ఒక ఫామ్ హౌస్ ఉంటుంది సార్. వికారాబాద్ అండ్ ఇక్కడ శంకరాపల్లి అని ఉంటుంది, మీకు ఐడియా ఉందా? శంకరాపల్లి అక్కడ ఫామ్ హౌస్ ఉంటాయి సార్ పొలిటీషియన్. సో ఈ గాయత్రి అనే ఆమె నుంచి ఆమె అలా చేస్తూ ఉంటుంది. సో మీకు ఈ సైడ్ తెలుసు అనుకున్నాను నేను. గాయత్రి నుంచి అమ్మాయిలను అప్రోచ్ అవుతూ ఉంటది అన్నమాట. లైక్ లావణ్య లైక్ ఇట్లా ప్రీతి గాని లేకపోతే వీళ్ళని బ్లాక్ మెయిల్ చేసి గాయత్రి కట్టా చేస్తే అర్థమయ్యేలాగా ఏం చేయించాలన్నా గాయత్రితో చేయిస్తూ ఉంటుంది. మీకు తెలుసు అనుకున్నాను నేను. తన నేమ్ రావట్లేదు ఏంటి అనుకున్నా, కానీ తన ఇన్ఫర్మేషన్ తీసారు అంటే మీకు అన్ని దొరికేస్తాయి. మీ కాల్స్ లో చింటూ కాల్స్ ఇవన్నీ కూడా వైరల్ అవుతున్నాయి కదా యూట్యూబ్ లో. వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారన్నమాట చూడడానికి. అలాంటి వాళ్ళని మాత్రమే ఇంకా అమ్మాయిని ఇలా మళ్ళీ అది కూడా ఇలా డిజైనింగ్ కొంచెం పాష్ గా ఉంటారు కదా, ఇట్స్ లైక్ కొంచెం చూడడానికి. అలాంటి వాళ్ళని మాత్రమే పంపిస్తూ ఉంటారన్నమాట. అది మీరు ఈ యాంగిల్ లో కూడా చూడండి సార్. మేబీ మీకు ఏమన్నా దొరుకుతుంది. మీకు ఇస్నాపూర్ లో ఒక పొలిటీషియన్ సెటిల్మెంట్ ఇది ఏమన్నా ఐడియా ఉందా? నా పెళ్లి లేదు సార్, కానీ గట్కేసర్ లో ఎక్స్ఎంఎల్ఏ అని ఐడియా ఉంది నాకు. గట్కేసర్ ఐడియా ఉందా మీకు? పేరు ఏమన్నా ఉందా ఆవిడ? నేమ్ అంటే ఎంత లేదు సార్, నేను రికలెక్ట్ చేసి మీకు పింగ్ చేస్తాను. తను గాయత్రి అని ఏంటంటే గట్కేసర్ అండ్ ఇక్కడ ఎల్బీ నగర్ ఉంది కదా సార్, అబ్దుల్ గఢ్ అని ఒకటి. సో ఇక్కడ ఒక గ్యాంగ్ ఉంటుంది అని విన్నాను సార్. పొలిటీషియన్ అక్కడ అబ్దుల్ గఢ్ లో ఒక గ్యాంగ్ ఉంటది. అక్కడ ఒక కాలేజ్ ఉంటుంది చూడండి సార్, అబ్దుల్ గఢ్. ఆ కాలేజీ దగ్గర ఒక గ్యాంగ్ ఉంటుంది అని తెలుసు నాకు. కానీ గట్కేసర్ ఎక్స్ఎంఎల్ఏ అని మాత్రం బాగా అంటూ ఉండేది గాయత్రి అలా ఫోన్ లో మాట్లాడుతూ. అది మనీ అంతా పేపర్స్ లో ఇలా చుట్టేసి హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే వాళ్ళు సార్. ఆ 2017-18 టైంలోనే అంటే వాళ్ళు అలా ఇచ్చేవాళ్ళు అనమాట. అకౌంట్స్ కానీ ఇలా ఉండేది కదా, నెట్ క్యాష్ అలా ఇచ్చేవాళ్ళు. ఇంకా మనకు మరి కేసు ఇలా అవుతుందని మనకు తెలియదు కదా సార్ అంత కనుక్కోవడానికి. జనరల్ గా అప్పుడు ఏదేదో నార్మల్ గా మాట్లాడేవాళ్ళు. మేబీ మీకు ఏమైనా ఇష్యూస్ వస్తాయని మీరు ఈ మ్యాటర్ తీయలేదేమో, మీకు తెలిసేమో అనుకున్నాను నేను. మీరు ఈ యాంగిల్ లో మాత్రం చేయండి సార్. అలా మీ లావణ బయటకి ఇవ్వని కూడా ఇవ్వదు ఇంటర్వ్యూస్. ఆమె మాట వస్తే మాత్రం లేదంట యుఎస్ లో ఉంది. నేను ఇప్పుడు ఫ్రెండ్స్ మీకు ప్రాపర్ ఎవిడెన్స్ ఇద్దామని నేను చాలా ట్రై చేశాను సార్. అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ చేసేది సార్ ఇక్కడ హైటెక్ సిటీలో. నేనే అది సార్. కానీ మెయింటెనెన్స్ చాలా రిచ్ గా ఉండేది, చాలా రిచ్ గా ఉండేది. ఇట్స్ లైక్ చెప్పకూడదు కానీ ఇక్కడ ఇట్లా ప్రాస్టిట్యూట్స్ ఉంటారు చూడండి సార్, రెడీ అయిపోయి బాగా ఇలా లైక్ అలా ఉండేది అనమాట. జస్ట్ తను ఫ్రెండ్షిప్ చేసేది కూడా కొంచెం బాగా చూడడానికి బాగుండే అమ్మాయిని అలా అలా పంపించేది. అయితే నేను ఇండైరెక్ట్ గా ఒకసారి మేము అన్నప్పుడు అనింది అనమాట, ఇవన్నీ మీకు కాంటాక్ట్స్ ఎలా తెలుస్తాయి, పొలిటీషియన్ ఇవంతా డేటా ఎలా వచ్చింది అంటే. నేను దీది అనేదని సార్. నేను దీది అలా అంటే తెలుగు అమ్మాయి సార్, ఇక్కడ వైజాగ్ అమ్మాయి. మీకు ఎలా తెలుసు అంటే నాకు హీరోల నుంచి కాంటాక్ట్స్ ఉంటాయి, నీకు ఏ హీరోతో మాట్లాడాలని ఉందా చెప్పు అలా అనేది. అప్పుడు హీరోస్ అవి ఇవి అంటే ఇప్పుడు అంత సోషల్ మీడియా అంత యాక్టివ్ గా లేదు కదా సార్ అప్పుడు. అందుకని మేము నమ్మే వాళ్ళం కాదు. ఏంటి అలా అంత తెలిసే అంత హీరోలు అంత ఈజీ మేము నమ్మేది కాదు. ఇవన్నీ మీకు ఎలా తెలుస్తాయి అంటే మా ఫ్రెండ్ ఉంది లావణ్య అని, తనకు రాజధానికి మంచి ఇది ఉంటది, తనే ఇవన్నీ చేసేది అని ఒకసారి బాగా డ్రింక్ చేసి ఫ్లో లో చెప్పేసింది సార్. అది ఇప్పుడు యుఎస్ లో ఉంది సార్. నేనే ట్రై చేస్తున్నాను. తను ఎవరికి యాక్చువల్ గా ఎవరికి చెప్పదు సార్. నేను వెయిట్ చేస్తున్నాను
ఓకే. ఆ టైంలో ఈమె డ్రగ్స్ అవి కాకుండా ఇది మాత్రం పక్కా ఇన్ఫర్మేషన్ సార్. పొలిటీషియన్స్ మాత్రం ఆ ఇద్దరు అమ్మాయిలు కూడా కాంటాక్ట్ చేస్తా ఉంటే అది మిస్ అయిపోయింది సార్. అసలు లేదు. ఇది గాని అవంతా పొలిటీషియన్ వస్తుంది సార్. వి ఆమె ఎప్పుడైనా జీవి అని చెప్పి వాళ్ళ డాడీ లేరు. Okay. మరి లావణ్య నేనే తీసేది సార్. చూస్తున్నారు బట్ ఈ యాంగిల్ లో కూడా మనమైతే ఎవరైనా పరిచయం అయితే అన్ని చెప్పేస్తాం కదా ఫ్రెండ్స్ అని A to Z. మాక్సిమం మీకు దొరికిపోతుంది అనుకుంటున్నాను. మాట్లాడేటప్పుడు నాకు బాగా గుర్తుంది ఎక్కడికి పంపించాలి అలా అని. మేము శంకరాపల్లి దగ్గరే కదా సార్, వైల్డ్ వాటర్ సంథింగ్ వైల్డ్ వాటర్ ఇక్కడ సైడ్ ఉంటది కదా. సో అక్కడికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక అమ్మాయి వచ్చింది న్యూగా. అప్పుడు ఇంకా మనకు తెలియదు కదా. సో తనని ఇద్దరు వచ్చారు వైట్ షర్ట్ లో. ఇన్నోవా కార్ సార్, నాకు బాగా గుర్తుంది. వైట్ కారు ఇన్నోవాలో వచ్చారు. అమ్మాయి ఎక్కేసింది అనమాట. తనేంటి వెళ్ళిపోతుంది అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు పదా అని అనింది. అప్పుడు తెలుసు మాకు. సో ఈ 2 ఫామ్ హౌస్ చూడండి, నేమ్స్ తెలియదు సార్ బట్ శంకరపల్లి అండ్ సో ఇలా ఫామ్ హౌస్లో పొలిటీషియన్స్కి అమ్మాయిల్ని సప్లై చేయడానికి ఒక బినామీని పెట్టుకొని వాళ్ళతో ఇలా అమ్మాయిల్ని పంపిస్తుంది అనేది ఈ అమ్మాయి మనకి సాక్ష్యాలు కూడా ఇస్తోంది. సాక్ష్యాలు కూడా తీసుకొస్తాను త్వరలో అని చెప్తోంది. బట్ దీనికి మనకు ఊతం ఇస్తున్నది ఏంటంటే ప్రీతి చెప్తున్న మాట కూడా. లిటరల్లీ ప్రీతి ఏమంటుందంటే ఇట్లా డ్రగ్స్ అలవాటు చేయడం కూడా అందుకే. ఎందుకంటే ఇప్పుడు నువ్వు డ్రగ్స్ అలవాటు చేయడం ఒకటి, బాయ్ ఫ్రెండ్ని దూరం చేయడం ఒకటి, ఫోన్ గుంజుకోవడం ఒకటి. సో ఫోన్ గుంజుకోవడం ఏంటి, నీ లవర్ ఫోటోలు ఇవేం చేస్తా, మీ అమ్మకి పంపిస్తా, మీ నాన్నకి పంపిస్తా అని చెప్పడం. సో వాళ్ళు భయపడిపోతారు, అమ్మో వద్దు వద్దు అని చెప్తారు. వీళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే నీకు ఎంత వస్తుంది, 5,000 10,000 ఇస్తారు మహా అయితే. ఏమైనా గోల్డ్ చైన్ ఉంటే పాప తీసుకోకని ఇస్తారా. అదే పొలిటీషియన్కి ఏమైనా పంపిస్తే లక్షలు వస్తాయి కదా. సో అది తెలివైన పని అనమాట. బ్లాక్మెయిల్ అంటే ఈ వీళ్ళని వేరే వాళ్ళ దగ్గర వెళ్ళి పడుకో అని చెప్పడం ఈవిడ చేసే బ్లాక్మెయిల్ అనేది ఇప్పుడు మనకి ఈఎంఐ చెప్తున్నమాట అనమాట. సో ఇలా ప్రీతిని ఇలా అంది అనేది ఆన్ రికార్డ్ మనం చూసాము. ఇంకా చాలా మంది రికార్డ్స్. అదే ఆ పర్సన్ నేమ్ చెప్తే లావణ్య ఈ ఇంటర్వ్యూ ఇయటానికి మీడియా ముఖం రావడానికి కూడా భయపడద్దని చెప్తుంది. విషయం ఏంటంటే ఇక్కడ మనం చూడాల్సింది ఆ ఇప్పుడు సడన్ గా ఇన్నాళ్ళ తర్వాత ఈవిడి నోట్లో నుంచి ఆ పొలిటీషియన్ అనే మాట రావడం. ఇన్నాళ్ళు ఇది ఏదో ఒక అమ్మాయి ఎవరో చెప్పింది, నా దగ్గర కంప్లీట్ ఆధారాలు వచ్చేదాకా బయట పెట్టకూడదు అనుకున్న నేపథ్యంలో బట్ ఈవిడే పొలిటీషియన్ మాట బయట తీసింది. నాకు అప్పటి నుంచే అనుకుంటున్నా ఎవడా పొలిటీషియన్. ఇప్పుడు సార్ని మన కళ్ళారా చూసే అవకాశం వస్తుంది. సో ఆయన ఏదో రోజు ఆక్యుపై చేయడానికి వస్తారు కదా, ఇల్లు ఆక్యుపై చేయడానికి వస్తే సో సారు ఎంతటి రసికుడా తెలిసారు అనుకుంటూ ఆయన చూడొచ్చు మనం. బట్ ఏమైనా సార్ లావణ్య లాంటి అంత సంఘ సేవకురాలు అండ్ అలాగే మహిళా కార్యకర్త, ఈవిడ మహిళలకు ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. ఈ రకంగా అందరూ ఈ ఫోటోలు ఇవన్నీ కూడా బయట పెట్టి వాళ్ళని నీచంగా మాట్లాడి కన్న తల్లిని కూడా ఎల్లని తిట్టే అంత సంస్కారవంతమైన మహిళలతోటి ఎన్నో అంటే పోలీస్ ఆఫీసర్లతోటి, లాయర్లతోటి, ఇంకా డ్రగ్ పెడ్లర్లతోటి అందరితోటి కూడా అక్రమ సంబంధాలు ఉన్నాయి అన్నట్టుగా చూస్తున్న నేపథ్యంలో ఒక పొలిటీషియన్ కూడా దీనికి యాడ్ అవడం వల్ల ఆయనకి మరింత అద్భుతమైన పేరు వచ్చి ఆయన ఏ పార్టీ తరపు నుంచి పోటీ చేసినా సరే మీరు కామెంట్స్లో చూడొచ్చు, లావణ్య ఏ వీడియో చేసినా సరే ఆవిడకి వచ్చే సపోర్ట్ ఎలా ఉంటుంది అంటే అబ్బా అని చెప్పి ఉంటుంది. పోటీ ఉంటుందా, ఆ సపోర్ట్ అంతా కూడా ఎనానమస్. ఇంకా వేరే వాళ్ళు ఎవరు కూడా పోటీ చేయడానికి ధైర్యం చేయరు ఆ పొలిటీషియన్ తోటి. ఆ పొలిటీషియన్ కనుక అసలు ఏ పార్టీ నుంచి అసలు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా గెలుస్తాడు సార్. ఆ రేంజ్ లో ఆయన సపోర్ట్ రాకపోతే యాక్చువల్లీ ఇప్పుడు మీతో ఆ కాల్ ఎవరైతే అప్రోచ్ అయ్యారో తను యాక్చువల్గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే భయపడకుండా ఆ డీటెయిల్స్ అన్ని మీకు ఇచ్చినందుకు ముందు తను అప్రిషియేట్ చేయాలా. ఇందులో నిజాలుండి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మీకు సమర్పించాలి. ఇటువంటి భాగవతలు ఏమన్నా బయట పెట్టాలని కోరుకుందాం ఖచ్చితంగా. సో ప్రపంచం అంతా ఈగర్గా వెయిట్ చేస్తాం సార్. పొలిటీషియన్ గారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారా, ఆ ఇల్లు ఎప్పుడెప్పుడు ఆక్యుపై చేసుకుంటారని చెప్పి నేను కూడా వెయ్యి కళ్ళేసి ఎదురు చూస్తున్నాము. రైట్. అండ్ తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేసుకుని ఇన్నోవాలను రండి సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్.